ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయము మొదటి భాగాన్ని మనం ముగించుకున్నాము. 7 పాయింట్స్ మనము ధ్యానం చేసినాము. ద రైజ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్, అంటే ఏ రీతిగా ఈ యొక్క అంత్యక్రీస్తు లెగబోతూ ఉన్నాడో, ఎటువంటి ఎంపైర్ నుంచి రాబోతున్నాడో ఆ విషయాలు మనము చూసుకున్నాము. ఆ 7 పాయింట్స్ ఒకసారి రీక్యాప్ చేసుకొని తర్వాత ఈ రెండో భాగంలోనికి మనము తిరిగి అందరం ప్రవేశిస్తాం. సో మొదటి భాగంలో మనం ఏం చూసుకున్నాం? మొదటి భాగంలో ఆయన ఎటువంటి సామ్రాజ్యాన్ని నడిపిస్తాడో, ఎక్కడి నుంచి వస్తాడో మనం చూసుకున్నాం. తర్వాత ఆయన యొక్క టీమ్ మెంబర్స్ ఎవరు ఉంటారు, ఎటువంటి నేషన్స్ తో ఒకటవుతాడు, ఆయన ఏ రీతిగా ఆయన ఎండ్ టైమ్ టీమ్ అలయన్స్ ఎలా ఉండబోతుందో దాని విషయంలో మనం చూసుకున్నాం. తర్వాత ఎన్నో పేర్లు ఉన్నాయి తనకి, యాంటీ క్రైస్ట్ కి, క్రీస్తు విరోధికి, కానీ కొన్ని మాత్రమే అర్థం చేసుకోవడానికి వాక్యానుసారంగా తనకి ఎటువంటి పేర్లు పెట్టబడ్డాయో ఆ విషయాన్ని మనం చూసుకున్నాం. తర్వాత ఎవరైనా కానీ ఏదైనా చేస్తున్నారంటే ఒక నమ్మకం కలిగే చేస్తారు, కానీ ఆయనకు ఎటువంటి కోర్ డాక్ట్రినల్ బిలీఫ్స్ ఆయన కలిగి ఉన్నవాడు, ఎటువంటి అన్య సాంప్రదాయం నుంచి సామ్రాజ్యం నుంచి వచ్చేవాడు కోర్ బిలీఫ్స్ ఏమున్నాయో కూడా మనము చూసుకున్నాం. తర్వాత ఆయన యొక్క సోర్స్ ఆఫ్ పవర్, ఆయన శక్తి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ లేఖనాలు మనం చూసుకున్నాము. సాతాను తన యొక్క సింహాసనమే కాదు, శక్తినే కాదు, అధికారాన్ని కూడా క్రీస్తు విరోధికి, తన యొక్క ప్రతినిధికి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఎటువంటి కాలంలో, ఏ టైంలో ఆయన ప్రత్యక్షం అవుతాడో ఆ కాలాన్ని కూడా వాక్యానుసారంగా అర్థం చేసుకోవడానికి కూడా మనం ప్రయత్నము చేసినాం. 7వది, ఆయన వచ్చినప్పుడు ఏమేం చేస్తాడు అంటే, ఆయన ఇట్లా కాలమును, సమయములను, లేఖనాలను మార్చి ఆయన కొత్త విధి విధానాల్ని పట్టుకొని వస్తాడో ఆ విషయాన్ని మనము చూసుకున్నాము. 7 పాయింట్స్ మనం చూసుకుందాము. ఇప్పుడు 8వ పాయింట్ నుంచి మనం ముందుకు సాగుదాం. ఆయన యొక్క ఎక్స్పెక్టేషన్స్ కానీ, డిమాండ్స్ కానీ, ఆయన యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో ఈ 7వ పాయింట్లో మనము చూడబోతున్నాం. అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆయన ఎటువంటి ఆశతో ఆయన ముందుకు సాగుతాడు, ఎటువంటి డిమాండ్ ఆయన పెట్టబోతున్నాడు ప్రజల పైన, ఆయన క్రియలు ఎలా ఉండబోతున్నాయి అనే సంగతిని మనము లేఖనాలలో మనం చూద్దాము. పాయింట్ బై పాయింట్ మనం చూద్దాము. మొదటి పాయింట్లో ఆయన ఆరాధనను డిమాండ్ చేసే వ్యక్తిగా ఆయన ఉంటాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. హీ విల్ డిమాండ్ వర్షిప్. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనంలో చూసుకున్నట్లయితే, ఈ 4వ వచనం మీరు ఒకసారి గమనించండి. దే వర్షిప్ ద డ్రాగన్ ఫర్ హి హస్ గివెన్ హిస్ అథారిటీ టు ద బీస్ట్. ఆల్రెడీ మనము చూసినాము. ఆ ఘట సర్పము అధికారము ఎవరికి ఇచ్చినాడు అంటే ఆ మృగము క్రీస్తు విరోధికి ఇచ్చినాడు. అండ్ దే అంటే ప్రజలు, దే వర్షిప్ ద బీస్ట్, ఆ యొక్క మృగమును ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాము. ఎవరు ఈ మృగం లాంటి వారు, ఎవరు ఆ పోరాటం చేయగలిగిన వారు ఎవరు అని చాలా రోషముతో వాళ్ళు ఆతృతతో వాళ్ళు వెంబడించినట్లుగా, ఆరాధించినట్లుగా, ఆయనను గౌరవించినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం చూసుకున్నట్లయితే, అక్కడ ఆల్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ఎర్త్ విల్ వర్షిప్ ద బీస్ట్ అంటే ఎవరి పేర్లైతే గొర్రె పిల్ల అంటే యేసు క్రీస్తు యొక్క గ్రంథంలో, జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే లిఖించబడవో ఉండవో వాళ్ళందరూ ఖచ్చితంగా ఆ యొక్క మృగాన్ని ఆరాధిస్తారు, వాళ్ళు నమస్కరిస్తారు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. గనుక ఎవరైతే రక్షించబడ్డారో, క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించినారో వాళ్ళ పేర్లు మాత్రమే ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క గ్రంథంలో లిఖించబడతాయి. వాళ్ళు మాత్రమే ఆ యొక్క మృగానికి మొక్కరు, కానీ మిగతా ప్రజలందరూ కూడా తప్పకుండా మొక్కుతారు. ఆల్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ఎర్త్ విల్ వర్షిప్ ద బీస్ట్ అని లేఖనాలు చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళు ఆరాధిస్తారు. అటువంటి సిస్టమ్ను ఆయన తీసుకొని వస్తాడు. తెస్సలోనికకు రాస్తూ
రెండో తెస్సలోనికీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో పౌలు ఈ రీతిగా చెప్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు తను తాను హెచ్చించుకుంటాడు, దేవుడు అనబడే ప్రతిదాన్ని తృణీకరిస్తాడు, దేవుని ఆలయంలో కూర్చొని దేవుడు అని ప్రకటించుకుంటాడు, ఆరాధించబడాలని కోరుకుంటాడు అని పౌలు కూడా ఆ విషయాన్ని ప్రత్యక్షపరిచినాడు. కాబట్టి ఆయన ఆరాధనను కోరుకుంటాడు. ఈ ఆరాధన కోరుకునేవాడు ఇంకొక విషయం కూడా ఆయనలో మనం చూస్తాము. ఏంటిదంటే ఆయన దేవుణ్ణి దూషించే వ్యక్తిగా కనబడతాడు. నిజ దేవుణ్ణి, ఆ యొక్క పరలోకంలో సింహాసన ఆసుడైన దేవుణ్ణి దూషించడము, ఆ పరలోకంలో ఉన్న దూతలను దూషించడం, ఏదైతే పవిత్రంగా ఉంటుందో వాటన్నిటిని దూషించే వ్యక్తిగా మనకు కనబడతాడు. ఈ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆల్రెడీ మనం చూసుకున్నాము. సముద్రం నుంచి వస్తాడు, 10 కొమ్ములు, 7 తలకాయలు, ఇవన్నీ చూసినాం కదా. కానీ ఆ తలల పైన దేవ దూషణకు సంబంధించిన మాటలు ఆ తల నొసటి పైన ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, ఈ నొసటి పైన తలపైన అనే పదము మీరు ఇస్లామిక్ నేషన్స్లలో మీరు చూసినట్లయితే ఒక పట్టి కట్టుకుంటారు. మొహమ్మద్ తప్ప వేరే ప్రవక్త లేడు, అల్లా తప్ప వేరే దేవుడు లేడు అని తల మీద పట్టీలు కట్టుకొని మిగతా అందరిని దూషించేటట్టుగా వాళ్ళు ముందుకు సాగే ఒక సామ్రాజ్యాన్ని లెగవడం మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క మృగము కూడా ఆ తలపైన ఏముంది? దూషణకరమైన మాటలు. ఎవరిని దూషిస్తున్నాడు? ఈ దూషణ అనేది వేరే వాళ్ళని దూషించే వాటి గురించి కాదు, జీవం కలిగిన దేవుణ్ణి, పరిశుద్ధుణ్ణి, ఆ యొక్క సజీవుణ్ణి దూషించే మాటలు, అవమానించే మాటలు ఆ యొక్క తలపైన కనబడినట్టుగా మనము చూస్తున్నాం. అంటే ఏ సామ్రాజ్యం అయితే లెగవబోతుందో, ఎవరైతే ఆయనను వెంబడించబోతున్నారో, ఎవరైతే మొక్కబోతున్నారో దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా ఒక టైంలో మీరు చూడండి, వాళ్ళు జీవం కలిగిన దేవుణ్ణి దూషించేవారుగా ఉంటారు. ఈయన ఎలా దూషిస్తున్నాడు, ఎటువంటి దూషణకరమైన వాతావరణం పట్టుకొస్తున్నాడు, ఆయనను మొక్కేవారు, ఆయనను ఆరాధించేవారు, ఆయన వెంబడించేవారు కూడా వారు అటువంటి దూషించే విధానంగా ఉంటారనే సంగతిని మనం గ్రహించాలి. చూడండి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం నుంచి 6వ వచనం వరకు ఆ యొక్క మృగానికి ఒక భయంకరంగా నోరు తెరిసి గర్వపు మాటలు, దూషణ మాటలు మాట్లాడడానికి ఇవ్వబడినవని మనం అక్కడ లేఖనాల్లో చూస్తున్నాము. తన నోటిని తెరిసి ఆ మృగము, ఆ యొక్క క్రీస్తు యొక్క విరోధి నోరు తెరిసి దూషణకరమైన మాటలు ఎవరికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు? జీవం కలిగిన దేవునికి, ఆయన నామముకు విరుద్ధంగా, ఆయన నివాసానికి విరుద్ధంగా, ఆ పరలోకంలో నివసిస్తున్న ఆ పరిశుద్ధులకు విరుద్ధంగా దూషించే మాటలు ఆ యొక్క మృగము పైన మనం చూస్తా ఉన్నాము, తలపైన చూస్తున్నాము. ఆ నోరు తెరిచినప్పుడు అటువంటి దూషణకరమైన మాటలు మనం చూస్తున్నాం. అంటే ఆయన సామ్రాజ్యం ఎప్పుడైతే లెగుస్తుందో, జ్ఞాపకం పెట్టుకోండి, సాధారణంగా లెగవదు. అసాధారణమైన మాటలు, క్రియలు మనకు కనబడతాయి. వాళ్ళు చాలా భయంకరమైన రీతిగా మనము సేవిస్తున్న దేవుణ్ణి, మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి వాళ్ళు కించపరుస్తారు, దూషిస్తారు, అవమానిస్తారు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు అటువంటి వాడు కనుక మనం ఆ విషయాన్ని మనము గ్రహించుకోవాలి. దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో కూడా ఏ ప్రత్యక్షత అయితే దేవుడు దానియేలుకు దర్శనాన్ని ఇచ్చినాడు, ఏ రీతిగా అయితే ఆ చిన్న కొమ్ము లేచి ఆ యొక్క ఏ రీతిగా అయితే దేవుని బిడ్డలకు విరుద్ధంగా లెగబోతా ఉన్నాడో ఆ కొమ్ము గురించి మాట్లాడుతున్నప్పుడు 7వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు గమనించినట్లయితే ఆయన ఒక మానవుడిగా కనబడతాడు, మానవుడి కళ్ళు కనబడతాయి, మానవుడిగా ఉంటాడు, కానీ ఆయన నోరు చాలా దూషణకరమైన మాటలు మాట్లాడతాడు. అంటే జీవం కలిగిన దేవునికి విరుద్ధంగా దూషణ మాటలు మాట్లాడతాడన్న సంగతిని మనం గ్రహించాలి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనంలో కూడా మీరు చూడండి, నేను ఇది దర్శనాన్ని ఇంకా చూస్తుండగా దానియేలు మాట్లాడుతున్నాడు, as I was continuing to see the visions, I saw the boastful words the horn was speaking. ఆ దూషణకరమైన మాటలు ఆ యొక్క మృగము మాట్లాడుతున్నట్టు, ఆ కొమ్ము మాట్లాడుతున్నట్లుగా నేను చూసి ఉన్నాను అని ఇక దానియేలు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా
మనం చూస్తున్నాం. ఇప్పుడు మనము లేఖనాలను బట్టే అర్థం చేసుకోనికి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఏదో సొంతగా మాట్లాడుకోవడానికి ప్రయత్నము మనం చేయట్లేదు. రేపటి దినము మనల్ని నిలబెట్టేది లేఖనాలే, ఒక అండర్స్టాండింగ్ ఇచ్చేది లేఖనాలే. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు దేవుని బిడ్డలారా మనం గ్రహించాలి, మనం చివరి గడియలో ఉన్నామన్న సంగతిని మనము గ్రహించాలి. లోకంలో ఏమున్నా కానీ అన్ని కూడా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడాలి కానీ మన విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడకూడదు. ఎందుకంటే కడ వరకు విశ్వాసము కాపాడుకున్న వాడే రక్షించబడినని లేఖనాలు చెప్తా ఉన్నాయి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో 24వ వచనంలో కూడా 25వ వచనంలో కూడా మనం చూస్తున్నాము. ఆయన నోరు తెరిచి మహోన్నతునికి విరుద్ధంగా మాట్లాడతాడు, మహోన్నతుడైన దేవునికి విరుద్ధంగా మాట్లాడతాడని మనం చూస్తున్నాము. ఈ 7వ పాయింట్లో 3వ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఆయన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్, డిమాండ్స్ ఆయన కలిగి ఉంటాడు అని మనం చూస్తున్నాం కదా. ఆయన యాక్షన్స్ ఎలాగుంటాయో చూస్తున్నాము. ఆ 7వ పాయింట్లో 8వ పాయింట్లో 3వ విషయము మనం గమనించినట్లయితే ఆయన జూదులకు విరుద్ధంగా, క్రైస్తవులకు విరుద్ధంగా ఆయన హింసను తీసుకొని రాబోతున్నాను. చెప్పాను కదా ఆల్రెడీ. ఆయన ఇశ్రాయేల్ దేశంలో ప్రవేశిస్తాడు, యెరూషలేములో ప్రవేశిస్తాడు, ఆలయంలో ప్రవేశిస్తాడు. అందుకోసమే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ యూదా ప్రాంతంలో ఉన్న వారందరూ మీరు ఇళ్ళకి వెళ్ళకండి, ఆ దినాలలో భయంకరమైన దినాలు, ఆ పాలు ఇస్తున్న తల్లులకు శ్రమ, ఎవరు కూడా మీరు ఇళ్ళకి వెళ్ళకండి, బట్టలు మీరు తీసుకోకండి, పరిగెత్తండి, పారిపోండి అని రాయబడి ఉంది. ఎందుకంటే ఆ దినాలు భయంకరమైన దినాలు. మొదలయ్యేది యూదులకు విరుద్ధంగా మొదలవుతాయి. కానీ మెల్లమెల్లగా క్రమేణంగా ఆ జీవం కలిగిన దేవుని ఎవరైతే సేవిస్తున్నారో వాళ్ళందరికీ విరుద్ధంగా ఆ యొక్క ఘట సర్పము ఈ యొక్క క్రీస్తు విరోధిని వాడుకోబోతున్నాడన్న సంగతిని మనం గ్రహించాలి. హీ విల్ పర్సిక్యూట్ జ్యూస్ అండ్ క్రిస్టియన్స్ టుగెదర్ ఇన్ ఎ ప్రోగ్రెసివ్ వే. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనంలో మన వరకు మనం చూసుకున్నట్లయితే ఆయనకు ఈ యొక్క పరిశుద్ధులు అప్పగించబడతారంట. ఆయన వచ్చి ఆ క్రీస్తు విరోధి యుద్ధాలు చేసి పరిశుద్ధులను హింసించి వాళ్ళను జయిస్తాడు అని, కాంకర్ చేస్తాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అటువంటి దినాలు వచ్చినప్పుడు ఎవరు కూడా నిరుత్సాహపడడానికి వీల్లేదు. ఎందుకంటే అది ఆయనకు అప్పగించబడినది అని లేఖనాలు చెప్తున్నప్పుడు అది అప్పగించబడుతుంది. మాకు అటువంటి దినాలు రావు, మేము పోము, మాకు కావు అని ఒకవేళ ఎవరైనా బోధిస్తున్నట్లయితే దయచేసి అటువంటి వాళ్ళ మాటలు మీరు వినకండి. బైబిల్ని చదవండి. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉన్నాయో మీరు చూడండి. పరిశుద్ధులు అని చాలా స్పష్టంగా 7వ వచనంలో రాయబడి ఉంది. గనుక ఎవరు కూడా తప్పుడు అభిప్రాయాలలో ఉండకూడదు. మేముండము అటువంటి దినాలలో, అది మాకు కాదు. మీకు ఆల్రెడీ నేను ఎన్నో సెషన్స్లలో నేను చెప్పిన మాట ఏంటిదంటే, ఈ యొక్క ధర్మ విరోధి అయిన వాడు, ఈ యొక్క పాపపు పురుషుడు, ఈ యొక్క క్రీస్తు యొక్క విరోధి, ఆయన దినాలు ఆ గ్రేట్ ట్రిబులేషన్ దినాలు దేవుని ఉగ్రత దినాలు కావు. దేవుని యొక్క ఉగ్రత దినాలు ఆయన కాలం ముగించిన తర్వాత క్రీస్తు వచ్చేటప్పుడు దేవుడు ఆయన యొక్క ఉగ్రతను ప్రారంభిస్తాడని ఎన్నోసార్లు చెప్తూ నేను వచ్చి ఉన్నాను. గనుక దేవుని బిడ్డలారా, మన విశ్వాసము పరీక్షించబడే దినాలు ఆ దినాలు. పరిశుద్ధుల యొక్క విశ్వాసం ఎంత ఎదిగినారు, క్రీస్తు కోసము ఎంత ప్రాణం పెట్టగలుగుతారు, ఎంత వాళ్ళు త్యాగము చేయగలుగుతారు, అన్నిన్ని విడిచిపెట్టగలుగుతారో ఆ దినాలలో వాళ్ళ విశ్వాసంను బట్టి నిలబడి చూపించవలసిన దినాలు. దేవుని బిడ్డలారా, యోహాన్ భక్తుడు మాట్లాడుతున్న మాటలను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఎంతో క్రీస్తు విరోధులు వచ్చినారు, మరొక్కడు రాబోతున్నాడు అని చెప్పినాడు. కానీ మనం తప్పించుకోబోతున్నామని చెప్పలేదు. పౌలు కూడా మీరు చూడండి, ఆ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయం చదవండి. ఏ దినాల తర్వాత ఏం రాబోతుందో మీరు చూడండి. 21వ అధ్యాయం లూకా సువార్త మీరు చదవండి. ఏ దినాల తర్వాత యేసు ప్రభు రాబోతుంది. యేసు ప్రభు రాకుండా ఆయన ఉగ్రతలు ప్రారంభం కావు. కానీ ఆయన రాకముందు సాతాను ఉగ్రుడై తన యొక్క అనుచరుడైన ఈ యొక్క క్రీస్తు విరోధిని, ఈ యొక్క పాపపు పురుషుడిని
ఆయన సింహాసనం ఇచ్చి, ఆయన శక్తినిచ్చి, అధికారం ఇచ్చి, దైవ భక్తితో వెంబడిస్తున్న వారికి వ్యతిరేకంగా ఆయన పంపించబడతాడు అని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నాయి. ఇట్ వాజ్ అలౌడ్ ఫర్ హిమ్ టు మేక్ వార్ ఆన్ సెయింట్స్. పరిశుద్ధులకు విరుద్ధంగా యుద్ధము చేయడానికి అప్పగించబడి, హీ విల్ కాంకర్ దెమ్. ఆయనకు అధికారం ఇవ్వబడినాడు. ప్రతి తెగ పైన, ప్రతి ప్రజల పైన, ప్రతి భాష మాట్లాడుతున్న వారు, ప్రతి దేశము పైన అధికారం ఇవ్వబడింది. అండ్ ఈ భూమి పైన ఎందరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు నమస్కరిస్తారు, ఆరాధిస్తారు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలకి ఇస్తున్న హెచ్చరిక, ఆదరణతో కూడిన మాటలు 9వ వచనంలో మనం చూస్తున్నాము. ఏంటిదంటే, ఆ చెవి కలిగిన వాడు వినుగాక. అంటే మనకే చెప్తున్నాడు, సంఘానికే చెప్తున్నాడు, విశ్వాసులకే చెప్తున్నాడు, సిద్ధంగా ఉండడానికి చెప్తున్న మాటలు ఇవి. ఆ చెవు కలిగిన వాడు వినుగాక. ఆ దినాలలో ఎవరైనా పట్టబడితే వాళ్ళు తప్పకుండా చెరపట్టబడి వాళ్ళు వెళ్తారు. ఒకవేళ వాళ్ళు చంపబడాలనుకుంటే వాళ్ళు ఆ యొక్క ఖడ్గము చేత చంపబడతారు అని చెప్తూ ఇక్కడ ఒక పిలుపునిస్తున్నాడు. యేసు ప్రభువును వెంబడించే విశ్వాసులకు, పరిశుద్ధులకు ఒక పిలుపునిస్తున్నాడు. హియర్ ఇస్ ద కాల్ ఫర్ ద ఎండ్యూరెన్స్. సహించడానికి ఒక పిలుపునిస్తున్నాడు. పరిశుద్ధులకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. మీరు సహించండి, విశ్వాసాన్ని కాపాడుకోండి. ఆ దినాలు వచ్చినప్పుడు మీ విశ్వాసాన్ని పోగొట్టుకోకండి అని చెప్తున్నాడే గాని మనం ఉండము, ఆ దినాలు మనకు కావు అని చెప్పట్లేదు. దయచేసి కళ్ళు తెరుచుకోండి, హృదయం తెరుచుకోండి, ఆలోచించండి. దేవుని బిడ్డలే అంటే ఈ భూమి పైన లేనట్లయితే, విశ్వాసులే లేనట్లయితే, క్రీస్తును విరోధించేవాడు వచ్చి దేన్ని విరోధిస్తాడు? ఇటువంటి బోధలు ఎట్లా పడితే అట్లా బోధిస్తున్న వాళ్ళు బోధిస్తున్నారు. లేఖనాలు చూపించి స్పష్టంగా మనకు బోధించట్లేదు. ఆ దినాలు, ఆ యొక్క దేవుని ఉగ్రత దినాలలో విశ్వాసులు ఎందుకు ఉంటారు అంటున్నాడు. దేవుని ఉగ్రత దినాలు కాదు, సాతాను ఉగ్రుడై దేవుని బిడ్డల వెనకాల వచ్చే దినాలవి. అందుకోసమే యేసు ప్రభు చెప్పినాడు, దేశాలు మిమ్మల్ని ద్వేషిస్తారు, మిమ్మల్ని అధికారుల మధ్యలో నిలబెడతారు, మీరు భయపడకండి, మీరు హింసించబడతారు, ద నేషన్స్ విల్ హేట్ యు అన్నాడు. ఈ చివరి దినాలలో దేవుని బిడ్డలారా, దేశాలు మనల్ని ద్వేషించే దినాలు రాబోతా ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్లుగా మనం నడవము, వాళ్ళు చెప్పినట్లుగా మనము ఆరాధించము, వాళ్ళు చెప్పినట్లుగా మనం బ్రతకం గనుక మనల్ని వాళ్ళు విరోధిస్తారు, హింసిస్తారు, చంపడానికి ప్రయత్నం చేస్తారు. యేసుప్రభు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం తెచ్చుకోండి. నన్నే హింసిస్తే మిమ్మల్ని హింసించారా? యేసుప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకుందాం. తన ప్రాణంను ఈ భూమి పైన కాపాడుకునేవాడు, అంటే యేసును తృణీకరించి తన ప్రాణంను కాపాడుకున్నవాడు పరలోకంలో పోగొట్టుకుంటాడు. కానీ యేసు ప్రభు కొరకు తన ప్రాణంని ఇక్కడ పోగొట్టుకున్నవాడు పరలోకంలో పొందుకుంటాడని చెప్పలేదా? ఈ భూమి పైన మనకు శ్రమలుంటాయని చెప్పలేదా? మన విశ్వాసము పరీక్షించబడుతుందని చెప్పలేదా? దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాలు సంఘము హింస గుండా పోయినప్పుడు ఆ చివరి దినాలలో సంఘము హింస గుండా పోదని, బోధ సరైన బోధ కాదని మనం గ్రహించాల. దేవుడు పక్షపాతి కలిగిన దేవుడా, ఈ 2000 సంవత్సరాలు విశ్వాసులు చంపబడ్డారు, ఖడ్గాలతో చంపబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, వాళ్ళు ఆకలితో దప్పికలతో వాళ్ళు బ్రతికినారు, వాళ్ళు చేసేయబడ్డారు, వాళ్ళు పారిపోయినారు, కొందరైతే మృగాలకు వేయబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారని లేఖనాలు రాయబడతా ఉంటే చివరి దినాలలో విశ్వాసులకు దాని యొక్క ఇంటెన్సిటీ పెరగబోతుందని చెప్తే మీరుండరు అని ఆ మాట చెప్తా ఉంటే వాళ్ళు ఎలా సిద్ధపడతారు? లేఖనాలలో లేని విషయాలు ఒకవేళ జరగబోతున్నాయని చెప్తే దేవుని బిడ్డలారా, వాళ్ళలో సిద్ధపాటు ఏంటిది? ఆ యొక్క కుటుంబాలు సిద్ధపడతారా? ఆ యొక్క సంఘాలు సిద్ధపడతారా? ఆ యొక్క నాయకులు సిద్ధపడతారా? ఆ దినాలు వచ్చినప్పుడు ఎంతమంది నిలబడతారు అనుకుంటున్నారు? మేము ఉండమనుకుంటున్నారు. ఆ దినాలు వస్తాయి తప్పకుండా. జ్ఞాపకం పెట్టుకోండి. వాక్యం వింటున్నా మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి. ఆ దినం వచ్చినప్పుడు అప్పుడు తప్పకుండా మీరు వెతుకుతారు. ఎవరి కోసం వెతుకుతారు తెలుసా? ఈ రకంగా బోధించే వారి కోసం వెతుకుతారు. మాకు ఈ రీతిగా చెప్పలేదు, మమ్మల్ని సిద్ధపరచలేదు, ఆ దినాలు రాబోతున్నాయని మమ్మల్ని సిద్ధపరచలేదు, మేము ఉండమని చెప్తున్నారు, అందుకోసమే మేము వెళ్ళిపోతాం గనుక మాకు సిద్ధపడే అవసరం లేదు. పరీక్ష లేకుండా ప్రమోషన్ లేదు.
ప్రతి ఒక్కరు సంవత్సరం అంతా చదివిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఎట్లా పెడతారో మనకు కూడా ఒక ఫైనల్ ఎగ్జామ్ అనేది ఉంది. దేవుని బిడ్డలారా, ఆ ఫైనల్ ఎగ్జామ్ లో ఎవరు కూడా ఫెయిల్ అవ్వడానికి వీలు లేదు. హల్లెలూయా. ఆయనకు అధికారం ఇవ్వబడతా ఉంది. అందుకోసం అంటున్నాడు, పిలుపునిస్తున్నాడు దేవుడు, ఇగో విశ్వాసులారా, మీరు కడ వరకు మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, సహించండి. ఆ దినాలలో ప్రాణం పెట్టబడితే పెట్టండి, ఒకవేళ చంపనీకి వస్తే చంపబడండి, కానీ మీ విశ్వాసాన్ని మాత్రం కాపాడుకోండి అని చెప్తున్నాడు. కానీ ఆ దినాలు మీకు రావు, మీరు కమ్మునుండండి, అది మీకోసం కాదు, ఇటువంటి ఆ ఏమంటే ఫాల్స్ అష్యూరెన్సెస్ దేవుడు ఇవ్వలేదు. అబద్ధంతో కూడిన నిరీక్షణ దేవుడు వాళ్ళకు ఇవ్వలేదు. మీరు ప్రాణం పెట్టండి అని నేర్పించినాడు, కానీ మీకు ఇటువంటి దినాలు రావు అని చెప్పట్లేదు. ఆయన వచ్చి క్రైస్తవులను యూదులను హింసిస్తాడు. ఎవరైతే సువార్తను నమ్మరో వాళ్ళ చేతికి మనం అప్పగించబడతాము. దేవుని బిడ్డలారా, భయంకరమైన దినాలు రాబోతా ఉంటున్నాయి. ప్రకటన గ్రంథంలో చూడండి, 20వ అధ్యాయము 4వ వచనం. ఆ దినాలలో ఈ యొక్క మాట చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ ధర్మ విరోధి వచ్చేవాడు ఆయన టిపికల్ గా ఒక్కొక్కరిని ఎగ్జిక్యూట్ చేసే విధానాన్ని ఏం తెలుసా? మొండంలను నరకడము. మీరు చూడండి, గతంలో చూడండి, ఇస్లామిక్ నేషన్స్ మీరు చూడండి, ఈ యొక్క అన్య సాంప్రదాయం నుంచి ఏ సామ్రాజ్యం అయితే లెగుస్తుందో వాళ్ళ తల మీద ఏం రాయబడి ఉంటుందో చూడండి, ఏ దూషణకరమైన మాట ఉంటుందో చూడండి, చేతిలో ఖడ్గం ఉంటది. వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని ఎట్లా చంపిన వీడియోస్ వాళ్ళు తీసినారు, మొండాలు నరికినారు. దేవుని బిడ్డలారా, అదొక సిగ్నేచర్ అన్నమాట. ఆ యొక్క ఆ యొక్క గుంపుకు ఆ సిగ్నేచర్ ఏంటిదంటే హింసించే వాళ్ళని మొండాలను నరకడము. మీరు చూడండి, ఆ యొక్క సింహాసనములు పెట్టబడినాయి ఆ యొక్క తీర్పు తీర్చడానికి అని 4వ వచనంలో మనం చూస్తున్నాం. దాని తర్వాత ఎవరి మొండాలైతే నరకబడినాయో ఆ ప్రాణములను ఆత్మలో నేను చూస్తున్నాను. వాళ్ళు ఎందుకు నరకబడ్డారు? అంటే యేసు క్రీస్తు యొక్క సాక్ష్యం నిమిత్తము, వాక్యం నిమిత్తం. జ్ఞాపకం పెట్టుకోండి, వాళ్ళ యొక్క మొండాలు నరికించబడ్డాయి. ఆ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో ఆ యొక్క ఆ మృగము యొక్క ముద్ర ఎవరైతే వేసుకోరో, ఆ ప్రతిమకు మొక్కరో, ఆ నొసటి పైన చేతుల పైన ఎవరైతే వాళ్ళు వేసుకున్నట్లుగా గమనించండి, వాళ్ళు వేసుకున్నట్లుగా ఎవరైతే వేసుకోరో వాళ్ళ యొక్క మొండాలను నరుకుతారు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అటువంటి దినాలు రాబోతున్నాయి. దట్ ఈస్ ద క్యాపిటల్ పనిష్మెంట్ దే ఆర్ గోయింగ్ టు గివ్ టు ఆల్ దోస్ హూ ఆర్ ఇన్ఫిడెల్స్ ఇన్ దేర్ సైట్. వాళ్ళ దృష్టిలో వాళ్ళకు తగ్గట్టుగా నడవని వాళ్ళను, వాళ్ళ మొండాలను నరికే దినాలు రాబోతా ఉంటున్నాయనే సంగతిని మనం గ్రహించాలి. కానీ ఎవరైతే ఆ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో ఆ యొక్క 3.5 years 42 months లో భయంకరంగా హింసించబడబోతున్నారో, సెయింట్స్ వాళ్ళకి అప్పగించబడబోతున్నారో, వాళ్ళు లేచి, అంటే యేసుప్రభు రాకడలో వాళ్ళు లేచి క్రీస్తుతో 1000 ఏళ్ళు పరిపాలిస్తారని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అంటే క్రీస్తుకు చెందిన వాళ్ళు క్రీస్తుతో పరిపాలిస్తారు 1000 ఏళ్ళు. వీళ్ళు కూడా లేచి 1000 ఏళ్ళు పరిపాలిస్తారని లేఖనాలు చెప్తా ఉన్నాయి. చూడండి ఎటువంటి భయంకరమైన దినాలు రాబోతున్నాయో, ఎంత భయంకరంగా క్రైస్తవులు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. సిద్ధపాటు లేదు, ప్రార్థన లేదు, మెలకుతత్వం లేదు. అయ్యో, మరి ఈ లోకంలో ఏం కూడా మనం తీసుకొని పోము, ఏం తీసుకురాలేదు, వీటన్నిటిని విడిచిపెట్టాలి. ఒక దినం రాబోతుంది, మా ప్రాణాలు తీయడానికి వస్తారు, మేము విశ్వాసాన్ని కాపాడుకోవాలా, మా పరుగును తుదముట్టించాలా, దేవుడు మాకు ఇచ్చిన నిత్య జీవాన్ని చేత పట్టుకోవాలా, పోగొట్టుకోవద్దు, కడ వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలనే సిద్ధపాటు ఎవరిలో కూడా లేదు. ప్రతి ఆదివారము బయలుదేరే క్రైస్తవులలో చూసినట్లయితే ఏమాత్రం భయం లేదు, సిద్ధపాటు లేదు. అటువంటి దినాలు రాబోతున్నాయనే ఏ సూచన ముఖంలో కనబడట్లేదు. ఆ సీరియస్నెస్ లేదు, ఇతరులకు సిద్ధపరచట్లేదు, మాట్లాడట్లేదు. దేవుని బిడ్డలారా, క్రైస్తత్వము ఎటువైపున ప్రయాణం అవుతుందో ఒకసారి చూడండి. ఎటువంటి మోసంలో, ఎటువంటి డెడ్ అండ్ డ్రై, ఎంత ఎండిపోయిన స్థితిలో ఉన్నారో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోమని నేను కోరుతా ఉంచున్నాను. హల్లెలూయా. చూడండి ఏమని రాయబడ్డా ఉంది. ఆ దినాలలో
హతసాక్షులైన వారు, దేవుని యొక్క వాక్యం నిమిత్తం హతసాక్షులైన వారు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. చాలా మందికి నేను పాత సెషన్స్ నేను తీసుకున్నాను కదా, వాళ్ళకు అర్థమవుతుంది. అది 5వ ముద్ర విప్పినప్పుడు హతసాక్షులైన వాళ్ళు, 5th సీల్ విప్పినప్పుడు, 5వ ముద్ర విప్పినప్పుడు హతసాక్షులైన వాళ్ళు, చంపబడిన వారు క్రీస్తు కోసము, క్రీస్తు నిమిత్తము చంపబడిన వాళ్ళు, వాళ్ళందరూ దేవుని బలిపీఠం దగ్గర ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రభువా ఇంకెంత కాలం, ప్రభువా పరిశుద్ధుడా ఇంకెంత కాలము, సత్యవంతుడా ఇంకెంత కాలము, న్యాయకర్త ఇంకెంత కాలము. వాళ్ళు రక్తము ఇట్లా చిందిస్తా ఉంటే నువ్వు మౌనంగా ఎందుకుంటావు ప్రభువా? ప్రభువా ఈ భూమిపైన న్యాయం తీర్చవా అంటే దేవుడు అంటున్నాడు, అప్పటికి యేసు ప్రభు ఇంకా రాలేదు. మీరు గమనించాలి, ఇంకా కొంతమంది చనిపోయే వాళ్ళు ఉన్నారు, సహోదరులు చనిపోవాలా, ఆ సంఖ్య పూర్తయిన తర్వాతనే అని అష్యూరెన్స్ దేవుడు అక్కడ ఇస్తా ఉన్నాడు. ఫెలో సర్వెంట్స్ అండ్ దట్ బ్రదర్స్ షుడ్ బి కంప్లీట్. ఇంకా కొంతమంది చంపబడాల, హూ వేర్ టు బి కిల్డ్ యాజ్ దే దెమ్సెల్వ్స్ హ్యాడ్ బీన్ కిల్డ్. అంటే ఆలోచన చేయండి, ఎటువంటి భయంకరమైన బేభత్సము ఆ యొక్క క్రీస్తు విరోధి ఈ భూమి పైన తీసుకొని రాబోతున్నాడో జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని బిడ్డలారా, మీరు దేవుని కోసం మీరు ఏమి ఇచ్చినారో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, విశ్వాసం బట్టి మీ ప్రాణం ఇవ్వండి, నిత్య జీవితాన్ని మీరు సంపాదించుకుంటారు. ఏది ఇచ్చే అవసరం లేదు, ఎందుకంటే అటువంటి దినాల్లోకి వచ్చేసినాము, దగ్గరలో ఉన్నాము, ప్రవచనాలు నెరవేర్చబడతా ఉన్నాయి. ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఏం జరుగుతుందో మీరు చూడండి, ఆలయం కట్టబడడానికి ఎంత ఆతృత చూపిస్తున్నారో మీరు చూడండి. మనం ఎక్కువ దూరం లేము. మన దినాలలో బహుశా క్రీస్తు యొక్క రాకడను మనం చూస్తాము, అంత్యక్రీస్తు రావడం మనం చూస్తాము. దేవుని బిడ్డలారా, అప్పుడు క్రీస్తు కోసం నిలబడే దినాలలో మనం ఉన్నప్పుడు మనం ప్రాణం పెట్టడానికి మనం తెగించాలా. అటువంటి ఆత్మీయత ఉండాలా, అటువంటి ప్రార్థన ఉండాలా, అటువంటి సిద్ధపాటు ఉండాలా. పేతురు అంటాడు 4వ అధ్యాయంలో 7వ వచనం, 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, సమస్తం యొక్క అంతము సమీపంగా ఉంది గనుక స్వస్థ బుద్ధి గలవారై మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. అన్నిటి యొక్క అంతము దగ్గరగా వచ్చుచున్నప్పుడు ఎక్కువగా ప్రార్థనలో ఉండాలా, ఎక్కువగా సిద్ధపాటులో ఉండాలా, ఎక్కువగా వాక్యంలో మనం గడపాలా. దేవుని యొక్క వాక్యమును మనము పఠించాలా, మనం వెతకాలా, మనం సిద్ధపడాలి. ఎందుకంటే ద టైమ్ ఆఫ్ ఎండ్ హ్యాస్ కమ్ నియర్. ఆ దినాలు దగ్గరగా ఉన్నాయి కనుక మనము సిద్ధపడాలి. బెమిడ్లారా, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14 నుంచి 15వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక ప్రశ్న వేయబడుతుంది. వీళ్ళందరూ ఎవరు? ఈ జన సమూహం ఎవరు? ఈ మట్టలు పట్టుకొని నిలబడిన వారు ఎవరు? తెల్లటి వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఎవరు? ఎవరు అంటే మహాశ్రమల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, గ్రేట్ ట్రిబులేషన్ నుంచి వచ్చిన వాళ్ళు. అంటే వాళ్ళు హతసాక్షులై చనిపోయి ఆ యొక్క దేవుని యొక్క సింహాసనం దగ్గర మట్టలు పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని కనబడు, వాళ్ళు గొర్రె పిల్ల రక్తంతో వాళ్ళ అంగీని కడుక్కొని వాళ్ళ బట్టలను కడుక్కొని తెల్లగా చేసుకున్నవారు. అందుకోసమే ఆ యొక్క సింహాసనం దగ్గర నిలబడి ఉన్నారు. అందుకోసమే ఆ దేవుణ్ణి రాత్రి పగలు ఆలయంలో సేవిస్తున్నారు. అందుకోసమే ఆ యొక్క సింహాసనం పైన ఉన్నవాడు ఆయన రెక్కల కింద ఆయన సన్నిధిలో వాళ్ళని కప్పుతున్నాడు అని రాయబడు. ఎక్కడి నుంచి వచ్చినారు వీళ్ళు? మహాశ్రమలు. ట్రిబులేషన్ అంటే శ్రమలు, గ్రేట్ ట్రిబులేషన్ అంటే మహాశ్రమలు. సంఘము యేసుప్రభు నమ్ముకున్నందుకు మొదలుకొని ఇప్పుడు వరకు శ్రమలు అనుభవిస్తూనే ఉంది. ఒక దినం రాబోతా ఉంది, ఇంటెన్సిటీ పెరగబోతుంది. దేవుని బిడ్డలారా, మనము ఆ దినాలలో మన విశ్వాసాన్ని కాపాడుకునే వారికి మనం ఉండాలి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మీరు చూడండి. అక్కడ 12వ వచనంలో స్పెసిఫిక్ గా చూడండి. విశ్వాసులకు ఇచ్చే ఆజ్ఞ ఏంటిదంటే మీరు ఓర్చుకోండి. పరిశుద్ధులకు ఇచ్చే ఆజ్ఞ ఏంటిదంటే ఓర్చుకోండి. ఆ దినాలు వచ్చినప్పుడు ఓర్చుకోండి. 13వ వచనం చూడండి. పరలోకం నుంచి ఒక స్వరాన్ని నేను వింటున్నాను, రాయి అని ఆ యొక్క స్వరము వినబడతాను. ఏమని రాయాలంట? ఇప్పటి నుంచి చనిపోయేవాడు వాళ్ళు ధన్యులు. ఆ మహాశ్రమ దినాలలో, ఆ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో చనిపోయే వాళ్ళు ధన్యులు. ఆత్మ చెప్పుచున్నాడు, నిశ్చయంగా చెప్పుచున్నాడు, వాళ్ళు
వాళ్ళు విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. వాళ్ళ క్రియలు వాళ్ళని వెంబడిస్తాయి అని చక్కని మాటను మనం చూస్తున్నాం. వాళ్ళు బ్రతికినంత కాలము దేవుని కోసం బ్రతికినారు, దేవుని కోసం హింసించబడ్డారు, దేవుని కోసము శ్రమను అనుభవించినారు, చంపబడ్డారు, విశ్రాంతిలోనికి వెళ్ళినారు. వీరు విశ్రాంతిలోనికి వెళ్తారు. దీవించబడిన వాళ్ళు వీళ్ళు భూమి పైన ఉన్నప్పుడు శ్రమ అనుభవించినారు, అందుకోసమే దేవుడు వాళ్ళకి విశ్రాంతిని ఇస్తున్నాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఎవరైతే ఆ యొక్క మృగం యొక్క ప్రతిమకు మొక్కరో, ఆ యొక్క ముద్రను వేపించుకోరో, ఆ మృగానికి నమస్కరించారో, ఆరాధించారో, అందరినీ చంపడానికి వాడు పరిగెత్తుకుంటా వేగిరిగా వాడు వస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలా దేవుని బిడ్డలారా. దేవుడు ఇవన్నీ చాలా స్పష్టంగా ముందుగానే మన నిమిత్తము ఇవన్నీ ముందుగానే ఉంచి ఉన్నాడు. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఎవరైతే ఆ మృగం యొక్క ప్రతిమను, ఆ యొక్క సంఖ్యను చేయించి ముద్ర వేపించుకోకుండా చనిపోయినారో వాళ్ళందరూ దేవుని యొక్క సింహాసనం ఎదుట ఆ యొక్క బూరలు పట్టుకొని, హార్ప్స్ పట్టుకొని, ఆ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 16వ అధ్యాయము 4వ వచనము 6వ వచనము మనం చూసుకున్నట్లయితే, 3వ దూత, అంటే అక్కడ మొదటి దూత ప్రకటించినప్పుడు ఒకటి జరుగుతుంది, రెండో దూత ప్రకటించినప్పుడు ఒకటి జరుగుతుంది, మూడో దూత ప్రకటించినప్పుడు జరుగుతా ఉంది. చూడండి, ఆ మూడో దూత ఏం చేస్తా ఉన్నాడు అంటే, దీస్ ఆర్ 7 బోల్డ్ జడ్జ్మెంట్స్ ఆన్ ఎర్త్. అంటే ఈ 7 దూతలు 7 ఆ యొక్క పాత్రలను పట్టుకొని దేవుని యొక్క 7 ఉగ్రతలు, జడ్జిమెంట్స్ ని భూమి పైన పోస్తున్నప్పుడు, ఒక్కొక్కటి దూత పోస్తున్నప్పుడు ఒక్కొక్కటి జరుగుతా ఉంది. గమనించండి, 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ఆ యొక్క దూత పోసినప్పుడు ఆ యొక్క రివర్స్, నదులు రక్తవర్ణంగా మారిపోతా ఉన్నాయి. తర్వాత ఆ యొక్క దూతలు, ఏ దూతలైతే వాటర్స్ పైన ఇన్ఛార్జ్ గా దేవుడు నియమించినారో ఆ దూతలు ఎంతగానో దేవుని స్తుతిస్తారు. ప్రభువా, నువ్వు న్యాయవంతుడు ప్రభా, పరిశుద్ధుడు ప్రభా, ఎందుకంటే నువ్వు న్యాయంగా నువ్వు తీర్పు తీరుస్తున్నావు, ఎందుకంటే వీళ్ళు నీ యొక్క పరిశుద్ధులను, ప్రవక్తలను వీళ్ళు రక్తము కార్చినారు గనుక ఈ నీళ్లను రక్తంగా మార్చి వాళ్ళని త్రాగిచ్చేటట్టుగా నువ్వు చేస్తున్నావు, నువ్వు యోగ్యుడు ప్రభువా అని దేవుని స్తుతిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, వీళ్ళు ఎంత రక్తపాతము చేయబోతున్నారో అక్కడ దేవదూతలు కూడా ఒప్పుకుంటున్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, వీళ్ళు రక్తపాతం సృష్టించే సమయం ఉంటుంది, కానీ ఎప్పుడైతే దేవుడి ఉగ్రత ప్రారంభమవుతుందో, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత ప్రారంభమవుతుందో, అది 6వ ముద్రలో ప్రారంభమవుతుంది. దానికంటే ముందు సాతాన్ యొక్క ఉగ్రత ఉంటుంది. ఎప్పుడైతే గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మొదలవుతుందో, అది క్రీస్తు రాకడ వరకు ఆ యొక్క ఉగ్రత ఆ యొక్క భూమి పైన దేవుడు కుమ్మరిస్తాడు. ఆ యొక్క శిక్షను వాళ్ళకు చూపిస్తాడు. కానీ వాళ్ళు కూడా, అంటే దేవుని బిడ్డలు కూడా ఎటువంటి దినాలు అనుభవిస్తారో ఇక్కడ స్పష్టంగా మనకు కనబడతా ఉంది. దూత అంటున్నాడు, పరిశుద్ధుల యొక్క రక్తాన్ని వాళ్ళు చిందించినారు కనుక, ప్రవక్తల యొక్క రక్తాన్ని చిందించిన కనుక రక్తం తాగడానికి ఈ నదులను రక్తంగా మార్చేసిన ప్రభు అనేసి మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. హల్లెలూయా. తర్వాత నేను చెప్పాను కదా మొదటి సెషన్లో, ఈ యాంటీ క్రైస్ట్ తో పాటు ఫాల్స్ ప్రాఫిట్ నిలబడతాడు, 10 kings 10 nations నిలబడతారని చూసినా కదా. నేను 8th పాయింట్లో డి సబ్సెక్షన్ లో ఫాల్స్ ప్రాఫిట్ గురించి మాట్లాడతాను చెప్పిన కదా. ఎందుకంటే ఈ ఫాల్స్ ప్రాఫిట్ ప్రత్యేకంగా ఈ పర్సిక్యూషన్, అంటే క్రైస్తవులకు యూదులకు విరుద్ధంగా ఏ పర్సిక్యూషన్, ఆయన పాత్ర ఏం కాబోతుందో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడిన. అందుకోసమే ఈ యొక్క సెషన్ లో ఆయన గురించి నేను ఆపిపెట్టినాను. చూడండి, 13వ అధ్యాయము 11వ వచనంలో ఏమని రాయబడిందంటే, 2వ మృగాన్ని నేను చూసినాను, అది భూమి నుంచి బయటకు వచ్చినట్లుగా గొర్రె పిల్లలాగా కొమ్ములు కనబడతానే కానీ సాతాను మృగంలాగా మాట్లాడుతున్న యొక్క 2వ మృగము బయటికి రావడము నేను చూస్తున్నాను అనేసి అపోస్తలుడైన యోహాను మాట్లాడుతుంది. ఈయననే ఫాల్స్ ప్రాఫెట్.
అయితే ఈ ఫాల్స్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఈ భూమి పైన ఏం జరగబోతా ఉంది, ఆయన ఏం చేయబోతున్నాడు, ఏ రకంగా యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధితో నిలబడబోతున్నాడో ఇక్కడ కొన్ని హైలైట్స్ మనం చూసుకుందాము. చూడండి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనంలో ఆయన పర్టికులర్ గా ఈ యొక్క మొదటి మృగమైన క్రీస్తు విరోధిని ఆరాధించేటట్టుగా సిస్టమ్ను పట్టుకొని వస్తాడు, మొక్కిపిస్తాడు, ఆరాధింపజేస్తాడు. అంటే ఆయన పక్షంన ఆరాధించుమని చెప్తాడు, ఘట సర్పాన్ని ఆరాధించమంటాడు, ఈ యాంటీ క్రైస్ట్ ని ఆరాధించమని ఈయన సిస్టమ్ ను లేపుకొని వస్తాడు. అంటే ఆలోచన చేయండి, ఈ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేసేది, తారాస్థాయికి చేరేది ఈయన మూలంగా అనే సంగతిని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈయన సహకారం లేనిది అది సాధ్యము ఆ దినాలలో కాదు. ఈయన ఇంకేం చేస్తాడంట, అబద్ధపు శక్తి ఆత్మచేత సైన్స్ అండ్ వండర్స్ చేస్తాడు, మోసం చేయడానికి సూచనలు సూచక్రియలు చేస్తాడంట, ఈ భూమి పైన ఉన్న ప్రజలను మోసం చేస్తాడంట. మోసం చేసి ఆ మృగానికి మొక్కిచ్చేటట్టుగా ఆయన ప్రజలు నడిపిస్తాడంట. పరలోకం నుంచి ఎటువంటి సూచనలు చేస్తాడు తెలుసా, అగ్ని భూమి పైకి ఇట్లా తెచ్చే సూచనలు చేస్తాడు. అప్పుడు ప్రజలందరూ ఈ ఈ దీన్ని మేము మొక్కుతాము అని వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. అందుకోసమే దేవుని బిడ్డలారా, ఈ సూచనలు సూచక్రియలు చేసే వాళ్ళ దగ్గరికి ఎట్లా పడితే ఎట్లా పరిగెత్తద్దు. వాళ్ళ సిద్ధాంతం ఏంటిది, వాళ్ళు ఎవరిని నమ్ముతున్నారు, ఏ దేవుణ్ణి సేవిస్తున్నారు, వాక్యానుసారంగా పోతున్నారా, వాక్యానుసారంగా నడుస్తున్నారా, వాక్యానుసారంగా నడుస్తూ ఈ సూచక్రియలు మహిమ కార్యాలు చేస్తున్నారా లేదా మనం పరీక్షించేటట్టుగా ఉండాలి. ఏదో ఇక పరలోకం నుంచి అగ్ని తేగానే ఇదే నిజమని ఈయన మోసం చేస్తాడు, మోసం చేస్తాడు, మోసంలో తీసుకొని వెళ్తాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఆయన మొదటి మృగానికి నమస్కరించేటట్టుగా, టు ఆనర్, హీ విల్ ఫోర్స్ ద పీపుల్, హీ విల్ ఫోర్స్ ద పీపుల్. ఆయన ఆర్డర్ చేస్తాడు, అధికారంతో ఆర్డర్ చేస్తాడు. ఇట్ ఆర్డర్డ్ దెమ్ టు సెటప్ అన్ ఇమేజ్, అంటే ఒక ప్రతిమను తయారు చేయండి, దాన్ని నమస్కరించండి అని ఆర్డర్ చేస్తాడు, ఫోర్స్ చేస్తాడని ఆ యొక్క బీస్ట్ గురించి రాయబడి ఉంది. యాంటీ క్రైస్ట్ కి సంబంధించిన మృగం సంబంధించిన ఆ యొక్క ప్రతిమ తయారు చేయమని చెప్పి మొక్కాలని చెప్తాడు. ఇంకా 4వ విషయం మనం చూసుకున్నట్లయితే, ఆ యొక్క ఇమేజ్ కి ఏ ప్రతిమ అయితే తయారు చేయబడుతుందో మనం అందరూ మొక్కాలని వాడు శాసనం పట్టుకొస్తాడు, ప్రజలు మొక్కాలని శాసనం పట్టుకొస్తాడో దానికి ఊపిరి పోసి మాట్లాడేటట్టుగా చేస్తారు. ఎవరైతే లొంగరో వాళ్ళని చంపిపిస్తాడు అన్న లేఖనాలు చెప్తా. ఆల్ హూ రిఫ్యూజ్ టు వర్షిప్ ద బీస్ట్ అండ్ దట్ ఇమేజ్ విల్ బి కిల్డ్, చంపబడతారు. హల్లెలూయా. చూడండి, ఈయన పాత్ర ఎంత ముఖ్యమైన పాత్ర ఈ ఫాల్స్ ప్రాఫిట్. మీరు చూడండి, అందరూ ఆ యొక్క మొదటి మృగం యొక్క ముద్ర, ఆయన నామంకి సంబంధించిన ముద్ర, ఆయన పేరుకు సంబంధించిన ముద్ర, ఆరాధించే ముద్ర ఆయన ఈ నొసటి పైన ఉండాలా, ఈ చేతి పైన ఫోర్ హ్యాండ్స్ రైట్ హ్యాండ్ పైన ఉండాలా, లేకపోతే ఫోర్ హెడ్ పైన ఉండాలా. ఒకవేళ ఆ రకంగా మృగానికి మొక్కని వాళ్ళు, ముద్ర వేపించుకొని వాళ్ళు ఇంక తర్వాత ఫ్యూచర్ లో బిజినెస్ చేసుకోవడానికి వీలు లేదు. వాళ్ళే ముద్ర వేపించుకున్న వాళ్ళే బిజినెస్ చేయగలుగుతారు, సంపాదించుకోగలుగుతారు, తిండి తినగలుగుతారు. ఎవరైతే లొంగరో కరువు స్టార్ట్ అయిపోతుంది, తిండి దొరకదు, బిజినెస్ చేయలేరు, సంపాదించలేరు, భయంకరంగా ఎకనామికల్ గా దెబ్బతీసేవాడు వీడు. ఆమేన్. సో ఇప్పుడు మనం 8వ పాయింట్లో ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటిది, ఆయన డిమాండ్ ఏంటిది, ఆయన యాక్షన్స్ ఏంటిది అన్నది మనము చూసుకున్నాం. ఆయన ఏం కోరికతో వస్తాడు, ఏం క్రియ చేస్తాడు, ఏం డిమాండ్ చేస్తాడు అనేది 4 సబ్ పాయింట్స్ ని మనము ధ్యానం చేసినాము. ఇప్పుడు 9వ పాయింట్కి మనం వెళ్దాం. ఆయన అంత్యక్రీస్తు కూడా ఆయన ఫాల్స్ సైన్స్ అండ్ వండర్స్ చేస్తాడని పౌలు 2 తెస్సలోనికీయులకు రాస్తూ 2వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చూడండి. పర్టికులర్ గా
7వ వచనంలో ద సీక్రెట్ పవర్ ఆఫ్ లాలెస్నెస్ అంటున్నాడు. 9వ వచనంలో ద కమింగ్ ఆఫ్ ద లాలెస్నెస్ విల్ బి ఇన్ అకార్డెన్స్ విత్ హౌ సేటన్ వర్క్స్. సాతాన్ శక్తితో వస్తాడు, ఆయన ఎన్నో రకాలైన శక్తిని ప్రదర్శిస్తాడు, సైన్స్ అండ్ వండర్స్ చేస్తాడు, ఆయన మోసం చేస్తాడు. ఎవరైతే సత్యాన్ని ప్రేమించారో అసత్యాన్ని ప్రేమిస్తారో ఆ భ్రమలో వాళ్ళు పడిపోతారు, ఆయన మోసంలో పడిపోతారని లేఖనాలు చెప్తా ఉన్నాయి. హల్లెలూయా. కేవలం యుద్ధం చేసేవాడే కాదు, చంపేటోడే కాదు, ముద్ర వేపించేటోడే కాదు. దేవుని బిడ్డలారా, సాతాను ఆత్మచేత సూచక్రియలు అద్భుతాలు చేసేవాడు. అందుకోసమే మీరు ఎవరు కూడా సూచక్రియలు చేసే వాళ్ళ దగ్గరికి ఎట్లా పడితే అట్లా పరిగెత్తకండి. కొందరు దేవుని ఆత్మచేత యథార్థంగా దేవుని శక్తితో కదిలే వాళ్ళు ఉన్నారు, చాలా మటుకు అబద్ధికులు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, సాతాను ఆత్మచేత నడిపించబడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సూచక్రియల చేత ఆకట్టుకుంటున్నారు, కానీ ఆ చివరి దినాలలో ఇవి ఇంకా భయంకరంగా పెరిగిపోతుంది అనే సంగతిని మనం గ్రహించాలి. 10వ విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ యాంటీ క్రైస్ట్, ఆయన ఆల్రెడీ మీకు చెప్పాను కదా, హీ విల్ బీ ద వన్ హూ విల్ లీడ్ ద నేషన్స్ ఇన్ టు వార్. యుద్ధాల్లోకి ఆయన నడిపిస్తాడని మనం చూస్తా ఉన్నాము. ఎందుకంటే ఆయన హీ విల్ కమ్ టు ఫైట్ వార్స్. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనంలో ఈ మృగం లాంటి వాడు ఎవరు, ఈయనతో పోరాడు వారు ఎవరు, హీ విల్ కమ్, హీ విల్ ఫైట్ వార్స్. మీరు చూడండి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో కొద్దిసేపు మనం అక్కడికి వెళ్దాము. అక్కడ ఎన్ని ముద్రలు ఉన్నాయి, విప్పబడ్డాయి కదా. 7 ముద్రల గురించి రాయబడి ఉంది. 7వ ముద్ర విప్పినప్పుడు 7 బూరలు ఉన్నాయి. 7వ బూర మోదినప్పుడే యేసుప్రభు అక్కడ కనబడుతుంది. 11వ అధ్యాయం వరకు పోతుంది. ఆ కనెక్షన్ మీకు అర్థం కాకపోతే ఏమీ అర్థం కాదు. బైబిల్ని పఠించే వాళ్ళకే అర్థం అవుతుంది. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ చెప్తున్నందుకన్నా బైబిల్ తీసి చదవండి. ఈయన చెప్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఉందా లేదా మీరు చూడండి. మొదటి ముద్ర అప్పుడు 5వ అధ్యాయానికి మీరు చూసుకున్నట్లయితే అక్కడ గొప్ప ఏడుపు ఏడుస్తా ఉన్నారు. ఏంటిదంటే అక్కడ ఒక స్క్రోల్ ఉంది, ఒక చుట్టబడిన దేవుని యొక్క వాక్యము స్క్రోల్ ఉంది, 7 సీల్స్ దాని మీద ఉన్నాయి, కానీ ఎవరు రావట్లేదు దాన్ని విప్పడానికి. ఏడుస్తా ఉన్నారు, ఏడుస్తున్నాడు ఈయన యోహాన్ భక్తుడు కూడా ఏడుస్తున్నాడు. ఎవరు లేరా అంటే యోగ్యులు ఎవరు లేరా దాన్ని విప్పడానికి, ఈ చివరి దినాలలో ఏం జరగబోతుందో విప్పడానికి, ఆ యొక్క అండర్స్టాండింగ్ ఇవ్వడానికి, ఆ యొక్క ముద్రలు విప్పడానికి ఎవరు లేరా అంటే అప్పుడు సడన్ గా ఆయన దర్శనంలో చూస్తా ఉన్నాడు, ఇగో ఇక్కడ గొర్రె పిల్ల, జగత్ పునాది వేయబడక ముందే వధించబడిన గొర్రె పిల్ల, ఇగో ఆయననే యోగ్యుడు, ఇప్పడానికి యోగ్యుడు. అప్పుడు గొర్రె పిల్ల వచ్చి ఒక్కొక్క ముద్రను విప్పుతున్నప్పుడు ఈ భూమి పైన ఈ కాలంలో ఏవి జరగాలో అవి జరుగుతా ఉన్నాయి. మొదటి ముద్ర విప్పినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ గుర్రం పైన సవారీ చేసుకుంటా వస్తున్నవాడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? హీఈస్ గోయింగ్ ఆన్ టు కాంకర్ అండ్ టు కాంక్వెస్ట్. దట్ ఈస్ వాట్ యాంటీక్రైస్ట్ విల్ డు. హీ ఈస్ ఎ ఫైటర్. హీ కమ్స్ విత్ నేషన్స్ అండ్ హీ విల్ ఫైట్ వార్స్. ఏ సామ్రాజ్యం అయితే తీసుకురాబోతున్నాడు, వాళ్ళ నమ్మకం ఏంటిదంటే ఆయన మూలంగానే వాళ్ళ సామ్రాజ్యము యుద్ధాల ద్వారానే అది స్థాపించబడుతుంది. వాళ్ళ రక్షకుడు ఈ రీతిగా వచ్చి యుద్ధాలు చేస్తాడు అని అంటున్నాడు. వాళ్ళ రక్షకుడు మన క్రీస్తు విరోధి. ఆమేన్. He will go on to conquer and to conquest. He will be a fighter. చూడండి, ఈయన ప్రత్యక్షమైన తర్వాత ఒక్కొక్క ముద్ర మీరు గమనించినట్లయితే సీక్వెన్స్ లో మీరు చూడండి. మొదటి ముద్ర విప్పంగానే ద రైజ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ వార్స్ మనం చూస్తున్నాము. రెండో ముద్ర విప్పంగానే మీరు చూడండి, ఈ భూమి పైన ప్రజలు ఒకరినొకరు చంపుకోవడానికి సమాధానము పోయినట్లుగా మనం చూస్తున్నాం. సమాధానము వెత్తివేయబడింది. చూడండి, మూడో ముద్ర విప్పినప్పుడు కరువు, తిండి లేదు. గమనించండి భూమి పైన ఏం జరగబోతుందో. నాలుగో ముద్ర విప్పినప్పుడు మీరు చూడండి, నరకము, పాతాళము,
ఎన్నో తెగుళ్ళు, ఖడ్గాల చేత, మనుషులు కరువు చేత, మృగాల చేత చంపబడతారని మాకు కనబడతా ఉంది. 5వ ముద్ర విప్పినప్పుడు ఈ గ్రేట్ ట్రిబులేషన్ లో చనిపోయిన వాళ్ళు ఏడుస్తున్నట్లుగా, ప్రభువా ఎప్పుడు నువ్వు న్యాయం తీరుస్తావని. అప్పటికి ఇంక యేసుప్రభు రాలేదు గనుకనే యేసుప్రభు అంటున్నాడు, ఆగనైనా ఇంకా కొంతమంది చంపబడవలసిన ఉన్నదని యేసుప్రభు చెప్పినట్లుగా మనము చూస్తా ఉన్నాము. 6వ ముద్ర విప్పినప్పుడు అప్పుడు గొర్రె పిల్ల యొక్క ఉగ్రత స్టార్ట్ అయినట్లుగా చూస్తున్నాము. అప్పుడు ఈ రాజులు, నాయకులు రాళ్ళెనకాల దాచుకోవడము, ఆ గొర్రెపిల్ల ఉగ్రతను తప్పించుకోవడానికి పరిగెత్తినట్లుగా ఆకాశ నక్షత్రాలు కదిలిపోవడము, భూకంపాలు రావడము స్టార్ట్. అంటే అప్పుడు నుంచి స్టార్ట్ అయింది, కానీ దానికంటే ముందు దేవుని యొక్క ఉగ్రత దినాలు కాదు. దాని తర్వాతనే 7వ బూర ఊదుతాడు. ఆ ఏడో ముద్ర విప్పబడుతుంది. ఏడో ముద్ర విప్పబడినప్పుడు ఈ 8th చాప్టర్ నుంచి 11th చాప్టర్ వరకు 7 బూరలు, అంటే జడ్జ్మెంట్ స్టార్ట్ అవుతాయి, దేవుని యొక్క ఉగ్రత. అందుకోసమే మనకు మొదటి తెస్సలోనికకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, ప్రధాన దూత బూర ఊదగా యేసు ప్రభు ఆకాశం నుంచి, పరలోకం నుంచి దిగి వస్తాడు. చనిపోయిన వాళ్ళు లేపబడతారు, సజీవులు ఆయనను కలుసుకుంటారు, యుగ యుగములు ఆయనతో పాటు ఉంటారు అని చెప్పబడింది కదా. అక్కడ బూర ఊదబడుతుందని పౌలు అక్కడ 4వ అధ్యాయంలో సెలవిస్తాడు. కానీ మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే చివరి బూర ఊదినప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు, యేసు ప్రభు వస్తాడని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో 7 బూరలు ఉన్నాయి. 7వ బూరనే చివరి బూర 11వ అధ్యాయంలో ఊదినప్పుడు ఆ యొక్క మిస్టరీ కంప్లీట్ అవుతుంది. అంటే మొత్తం చరిత్ర అంతా ఎండ్లోకి తెచ్చి దేవుని యొక్క పరిపాలన ముందుకు తీసుకొని వెళ్తాడు. ఈయన యుద్ధాలు చేస్తాడు. హల్లెలూయా. చివరిగా ఆయన అంతం ఎలా ఉండబోతా ఉంది? హౌ ఈజ్ హీ గోయింగ్ టు బి డిఫీటెడ్? వాట్ ఈస్ గోయింగ్ టు బి హిస్ ఎండ్? ఈయన ఎంత యుద్ధాన్ని పట్టుకొస్తున్నాడు కదా, మనం ఆల్రెడీ చూస్తున్నాము. ఆయన క్రీస్తుకు విరుద్ధంగా, పరిశుద్ధులకు విరుద్ధంగా ఆయన 2వ రాకడలో ఈ 10 మంది నేషన్స్ ని, ఈ యొక్క ఆ కింగ్స్ ని రెడీ చేస్తూ ఉంటాడు యుద్ధం చేయడానికి. దేవుని బిడ్డలారా, కానీ యేసు క్రీస్తు 2వ తెస్సలోనికకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆయన ఆగమన ప్రకాశత చేత, ద కమింగ్, ద గ్లోరీ, ఆ మహిమ చేత ఈయనని డిస్ట్రాయ్ చేస్తాడని లేఖనాల్లో మనము చూస్తూ ఉంటున్నాము. 2 Thessalonians చదవండి. ఇక్కడ ఆ వచనాలు నేను పెట్టలేదు, కానీ 2వ అధ్యాయం మీరు చదవండి. యు విల్ సీ దట్ క్రైస్ట్ విల్ కమ్ విత్ గ్లోరీ. ఎప్పుడైతే ఆయన మహిమతో వస్తాడో, ఆ మహిమ శక్తితో వస్తాడో, ఆ మహిమలో వచ్చే క్రీస్తు ఆయన అంత్యక్రీస్తును నాశనము చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుంచి 20వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఈ 19 అధ్యాయం అంతా జీసస్ 2వ రాకడ, ఆ రాకడకి ఈ ఆర్మగెద్దోన్ యుద్ధాన్ని ఈయన సిద్ధపరుస్తూ ఉంటాడు. ఏ ప్రాంతంలో అయితే యుద్ధం జరగబోతుందో, యాంటీ క్రైస్ట్, ఫాల్స్ ప్రాఫెట్, ఆయనతో పాటు ఉన్న నేషన్స్, కింగ్స్ ఆ గొర్రెపిల్లకు విరుద్ధంగా ఏ యుద్ధానికి అయితే నిలబడబోతున్నారో, అప్పుడు క్రీస్తు మహిమతో దిగి వస్తూ ఉంటాడు కదా, ఒలీవ కొండపైన కాలు పెట్టబోతున్నాడు కదా. దేవుని బిడ్డలారా, ఆ టైంలో ఈ యాంటీ క్రైస్ట్ ని, ఈ యొక్క ఫాల్స్ ప్రాఫెట్ ని పట్టుకొని డైరెక్ట్ గా నిత్యము మండుచున్న అగ్నిలో వేయబోతున్నాడు. వేసిన తర్వాత 1000 సాతాన్ని బంధించబోతున్నాడు. 1000 ఈ భూమి పైన పరిపాలించబోతున్నాడని ప్రకటన గ్రంథంలో యోహాను భక్తునికి ఇవ్వబడిన ప్రత్యక్షత అది. 20వ అధ్యాయంలో మీరు చదవండి, ఆ 1000 పరిపాలన ఎలా ఉండబోతుందో అక్కడ రాయబడింది. 1000 తర్వాత గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ జరగబోతా ఉంది. దాని తర్వాత దేవుడు కొత్త భూమి, కొత్త ఆకాశము, కొత్త యెరూషలేము, దాని తర్వాతనే దేవుని యొక్క నివాసము మనతో పాటు యుగ యుగములు ఉంటుందని లేఖనాలు చెప్తా ఉన్నాయి. యేసు ప్రభు యొక్క రాకడలో
యేసు ప్రభు ఈ యొక్క ఫాల్స్ ప్రాఫిట్ ని, మొదటి మృగాన్ని, రెండో మృగాన్ని పట్టి ఆయన డైరెక్ట్ గా నిత్యము లేక్ ఆఫ్ ఫైర్ లో డైరెక్ట్ వేయబోతున్నాడు అనే సంగతిని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. హల్లెలూయా. అందుకోసమే దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 11వ వచనంలో ఆ చిన్న కొమ్ము లేచినాడు కదా, ఆయన నాశనం చూడండి, ఎవరి చేత్తోనే నాశనం కాలేదు, డైరెక్ట్ అగ్నితోటే నాశనం అయినాడు. ఫైర్ ఫైర్ అంటే ఏ మానవుడు చేయబెట్టాడు కానీ డైరెక్ట్ యేసు ప్రభువే చేయబెడతాడు. ఆయన యొక్క ప్రకాశత చేత, ఆయన అగ్ని చేత హీ స్లెయిన్ అండ్ డిస్ట్రాయిడ్ అండ్ థ్రోన్ ఇన్ ద బ్లేజింగ్ ఫైర్. చూడండి ప్రకటన గ్రంథంలో ఏం చెప్పబడుతుందో దానియేలు కూడా అదే మాట్లాడుతున్నాడు. హీ విల్ బి థ్రోన్ ఇన్ ద బ్లేజింగ్ ఫైర్. ఆయనతో పాటు ఫాల్స్ ప్రాఫిట్ కూడా వేయబడతాడు. 7వ అధ్యాయం చూడండి, 25వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క రాకడ, ఏన్షియంట్ ఆఫ్ టైమ్స్, ఆయన సింహాసన ఆసనుడైన తండ్రి అయిన దేవుని యొక్క సమూహంలోనికి మనుష్య కుమారుడు ప్రవేశిస్తాడో, అదే యేసు ప్రభు అంటాడు మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన. దానియేలు మత్తయి సువార్త కానీ మార్కు సువార్త కానీ ఎప్పుడైతే మనుష్య కుమారుడు అంటే మీరు గమనించండి, మనుష్య కుమారుడు ఆయన దైవత్వానికి సంబంధించింది. ఎందుకంటే ఆ యొక్క ఏన్షియంట్ ఆఫ్ డేస్ తండ్రి దగ్గరికి ఆయన ప్రవేశించినప్పుడు అప్పుడు కోర్ట్స్ అన్ని వేయబడ్డాయి, ఆయన సింహాసనాలు వేయబడ్డాయి, తీర్పు దినము దగ్గర పడతా ఉంది. అప్పుడు ఈ యొక్క యాంటీ క్రైస్ట్ యొక్క పవర్ ని కంప్లీట్ గా తీసేసి నాశనం చేస్తాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. సన్ ఆఫ్ మ్యాన్ who goes into the presence of the ancient of days is nothing but Jesus himself. అప్పుడు ఆయనకు రాజ్యం అప్పగించబడుతుంది, పరిశుద్ధులకు రాజ్యం అప్పగించబడుతుంది అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. దాని తర్వాతనే వేరే లేఖనాల్లో మనం చూస్తున్నాము 1000 ఏళ్ల పరిపాలన మనకు కనబడతా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. కంక్లూజన్కి వచ్చినాము. చాలా ఓపికతో మనం వింటా ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఎవరెవరు వింటున్నారు నాకు తెలియదు, కానీ నాకు ఇచ్చిన పనిని నేను చేస్తున్నాను. సంఘమును, నాయకులను సిద్ధపరిచే పనిని ఇచ్చినాడు. దేవుడు వాక్కును పెట్టినాడు, చెప్పినాడు. నా రాకడకు సంబంధించింది ఎక్కడెక్కడికి వెళ్తావు అక్కడెక్కడ చెప్పుమని చెప్పినాడు, బోధించినాడు, నేర్పించినాడు. నా ఆలోచన విధానాన్ని వాక్యానుసారంగా మార్చినాడు. నేను నమ్మినవి, నేను అర్థం చేసుకున్నవి నేను మీకు బోధిస్తా ఉన్నాను. పరిశీలించండి, పరీక్షించండి, వాక్యానుసారంగా ఉన్నాయా లేదో చూడండి. తర్వాత నేను నమ్మి ఆ నమ్మకంలో సాగండి. ఎట్లా పడితే అట్లా, ఏది పడితే అది నమ్మకండి. వాక్యం చదవండి, ధ్యానించండి. ప్రశ్నలు ఏమైనా ఉంటే తర్వాత అడగడానికి ప్రయత్నం చేయండి. యూట్యూబ్ అక్కడ పోస్ట్ చేసినప్పుడు దాంట్లో అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి ప్రయత్నం చేయండి. కానీ తొందరపడి ఏది పడితే అది నమ్మడానికి ప్రయత్నము చేయకండి. ఈ సెకండ్ సెషన్లో మనము ఏమేమి చూసినాము, ఆయన యొక్క ఆశ ఏంటిది, డిమాండ్లు ఏంటిది, ఎటువంటి బలిమితో, ఎటువంటి క్రియలతో ఆయన వస్తాడో, ఎటువంటి ఆశతో వస్తాడో, ఏం డిమాండ్ చేస్తాడో మనము చూసినాము. ఎట్లా హింసిస్తాడో చూసినాము. ఏ రీతిగా ఆయన తప్పుడు సైన్స్ వండర్స్ చేత ఎలా లోకాన్ని మోసం చేస్తాడో చూసినాము. ఏ రీతిగా యుద్ధాలు చేసి దేశాలను ఆయన దేశంగా మార్చబోతున్నాడు, ఆయన సామ్రాజ్యంగా మారడానికి ఆయన ప్రయత్నం చేస్తాడో చూసినాము. ఏ రీతిగా అంతం కాబోతున్నాడో, ఆయన అంతము ఏ రీతిగా దేవుడు చేయబోతున్నాడో మనం చూసినాం. దేవుని బిడ్డలారా, ఆయన పరిపాలన చాలా తక్కువ పరిపాలన. మనం ఓపికతో చివరి వరకు మనం ఎదురు చూసినట్లయితే 2 తెస్సలోనికైకి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రభు రావడము, మనం పోవడము, ఇవి జరిగింది. ఆయన యేసుప్రభు రాడు అని చెప్పినాడు. అంటే యేసుప్రభు వస్తేనే మనం వెళ్తాము, కానీ యేసుప్రభు రాకముందు ఇవి జరగాల. ఏం జరగాల? అనేకులు విశ్వాస భ్రష్టులు అవుతారు. అపోస్టసీ అని అక్కడ గ్రీక్ పదం వాడబడింది. ఫాలింగ్ అవే, రెబెలియన్ జరుగుతుంది, అక్కడ తిరుగుబడతారని అక్కడ చెప్పబడింది. దాని తర్వాత ఈ పాప పురుషుడు ప్రత్యక్షం అవుతాడు, ఆలయంలో ప్రవేశిస్తాడు, తాను దేవుడు అంటాడు. ఈ భూమి పైన గొప్ప హింసను తీసుకొని వస్తాడు. 42 నెలలు ఇవ్వబడినాయి, 3.5 సంవత్సరాలు ఇవ్వబడినాయి. దాని తర్వాత
క్రీస్తు అని మహిమతో ప్రత్యక్షమై డైరెక్ట్గా ఆయన ఫాల్స్ ప్రాఫిట్ని అగ్నిలో వేసేస్తాడు. ఆయన రాజ్యాన్ని ఈ భూమి పైన ఏ రాజ్యం గురించి అయితే అని చెప్పినాడో, ఏ రాజ్యం అయితే ఆయన కడతారని ఇశ్రాయేలీయులకు చెప్పినాడో, ఏ ప్రవచనాలు ఇంకా నెరవేర్చబడలేదు, దావీదు సింహాసనంలో ఏ రీతి కూర్చోవాలో అవన్నీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, కేవలం అవుట్లైన్స్ మాత్రమే ఇస్తున్నాను. అవన్నీ నెరవేరుస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి లేఖలను పఠించండి, జాగ్రత్తగా చదవండి. దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క నెమ్మది మీతో ఉండునుగాక. పరిశుద్ధాత్ముడు మీ హృదయం తెరుచుకొని, బైబిల్ తెరుచుకొని, మీరు నిజంగా ఉందా లేదా అని పరీక్షించేటప్పుడు మీతో మాట్లాడును గాక. బెరియ వాస్తవుల్లాగా ఉండండి. నేను బోధ చేసినప్పుడు నేను చెప్పినట్టు మీరు వినండి, ఏది చెప్తానో అది మీరు వినండి. నేను ఎప్పుడు కూడా చెప్పాను. నేను చెప్పినా, ఏ బోధకుడు చెప్పినా మీరు బైబిల్ తెరిచి ప్రార్థనలో ఉండి పరిశుద్ధాత్మ పైన ఆధారపడి వీళ్ళు చెప్పిన మాటలు మీరు వినకండి. మీరు పరీక్షించండి, పరిశీలించండి. మీరు దాంట్లో ఉన్నాయా లేదా చూసి అప్పుడు మీ విశ్వాసాన్ని లేఖనాలను బట్టి కట్టుకోండి. కానీ వాళ్ళిట్లో చెప్తున్నారు, వీళ్ళిట్లో చెప్తున్నారని మీరు మీ విశ్వాసాన్ని వాళ్ళపైన మీరు కట్టుకోవడానికి వీలు లేదు. అబద్ధ బోధ చేసేవాళ్ళు మేము చెప్పిందే మీరు వినండి అని చెప్తారు, కానీ లేఖనాల్లో ఉందా లేదా అని పరీక్షించమని చెప్పారు. మనం లేఖనాల్లో మనం పరీక్షించాలా, నేను చెప్పినా మీరు పరీక్షించాలా, చూడాలా. 17వ అధ్యాయము అపోస్తుల కార్యంలో ఏమని రాయబడింది? బెరియ వాస్తవులే అంట యేసు మన అపోస్తులన్న పౌలు లేఖనాలు తీసి, పాత నిబంధన తీసి, గ్రంథాలు తీసి, ఆ యొక్క ప్రవచనాలు క్రీస్తు గురించి, ఆయననే రక్షకుడు, ఆయననే నిజమైన వాడు, రాబోయే రక్షకుడు ఆయననే, క్రీస్తు ఆయననే, మెస్సయ ఆయననే అని లేఖనాలు చూపిస్తా ఉంటే బెరియాలో ఉన్న వాస్తవులంట వాళ్ళు ఆసక్తితో వాక్యం విన్నారు. కానీ ప్రతిదినం వెళ్ళి వాక్యానుసారం ఉన్నాయా లేదని పరిశీలించినారు. పరిశీలించి అనేకులు నమ్మినారని లేఖనాలు చెప్తాం. అందుకోసమే వాళ్ళు గనులు, తెస్లోనికలో ఉన్న విశ్వాసుల కంటే, ప్రజల కంటే గనులు. దే ఆర్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్ అని అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. గనులుగా పిలువబడ్డారు. దేవుని బిడ్డలారా, మీరు కూడా గనులుగా దేవుని సన్నిధిలో ఎప్పుడు పిలువబడతారు తెలుసా? ఎప్పుడైతే ప్రార్థనలో ఉండి దేవుడు మీకు లేఖనాలను ఇచ్చినాడు, పరిశుద్ధాత్మను మీకు ఇచ్చినాడు, మీరు జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నారు, దేవుడు మీలో నివసిస్తున్నాడు, దేవుడు మీకు గిఫ్టెడ్ టీచర్స్ ను కూడా కరెక్ట్ గా బోధించే వారిని పెట్టినాడు. కానీ ఎవరున్నా, ఎంతమంది ఎటువంటి టైటిల్స్ పెట్టుకున్నా, ఎంత పెద్ద పొజిషన్స్ వాళ్ళు చెప్పుకున్నా, వాళ్ళ పేర్ల ముందు ఎన్ని పేర్లు పెట్టుకున్నా, దేవుని బిడ్డలారా ఎవరు ఏది బోధ చేసినా కూడా మీరు తిరిగి వెళ్ళి బైబిల్ని మేము ముందు పెట్టుకొని మోకరించి ప్రార్థన చేసి వాళ్ళు చెప్తున్నాయి వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అని పరీక్షించవలసిన అవసరం మీకు ఉంది. నేను చెప్తున్నవి కూడా మీరు పరీక్షించవలసిన అవసరం మీకు ఉంది. ఇవి చివరి దినాలు కనుక మీరు సిద్ధపడాలి. మీరు సిద్ధపరిచే వాళ్ళతో ప్రయాణం కావాలి, సరిగా బోధిస్తున్న వాళ్ళతో ప్రయాణం కావాలి, నేర్చుకోవాలి, కట్టుకోవాలి. దేవుడు సంఘానికి ఇస్తున్న ఆశీర్వాదం అదే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూస్తున్నాం. దేవుడు కొందరు అపోస్తులు గాను, ప్రవక్తలు గాను, కాపర్లు గాను, సువార్థికులు గాను, ఉపదేశకులు గాను ఎందుకు నియమించినాడు తెలుసా? పరిపక్వతలోనికి నడిపించడానికి. సంఘము ఏ డాక్టరీన్ పడితే ఆ డాక్టరీన్ చేత ఈడవబడి గాలి చేత పొట్టుగా ఎగిరిపోకుండా వాళ్ళని కాపాడడానికి, సంరక్షించడానికి దేవుడు గిఫ్టెడ్ లీడర్స్ ని దేవుడు నియమించినాడు. ఈ గిఫ్టెడ్ లీడర్స్ జనరల్ గిఫ్టెడ్ లీడర్స్. ఇక్కడ మాట్లాడబడుతున్న లీడర్స్ అది ఆది అపోస్తులని రీప్లేస్ చేసే అపోస్తులు కాదు వీళ్ళు. అది దాని గురించి ఒకవేళ మాట్లాడుకోవాలనుకుంటే మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, గాడ్ హ్యాస్ అపాయింటెడ్ గిఫ్టెడ్ లీడర్స్ టు లీడ్ us in right doctrines so that they can be safe. కానీ అటువంటి వారు ఎక్కడున్నారో మనం చూడాలా. కరెక్ట్ గా బోధ చేసే వాళ్ళు ఎక్కడున్నారో మనం చూడాలా. వాక్యానుసారంగా తెలిపే వాళ్ళు ఎక్కడున్నారో మనం చూడాలా, వెతకాలా, నేర్చుకోవాలా, కట్టబడాలా, ఇతరులను కూడా కట్టాలా, సిద్ధపరచాలా. ఆయన రాకడ దినాలలో గొప్ప పనిని మనం చేసి ఆయన విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలా. దేవుడు మీ అందరిని దీవించును గాక, ఆశీర్వదించును గాక. God bless you all. Praise God.